కేరళ వైనాడ్ లోక్సభ ఎన్నికల పోరు ఉత్కంఠ భరితంగా మారింది. పోటాపోటీగా రారీలతో నామినేషన్ దాఖలు చేశారు రాహుల్ గాంధీ. సిపిఐ అభ్యర్థి అమ్మిరాజా, బీజేపీ కూడా సీనియర్ నేత సురేంద్రను బరిలోకి దింపడంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొని ఉంది. కేరళలో వైనాడ్ ఎంపీ సీటు ఇప్పుడు దేశ ప్రజలందరినీ ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడి నుండి లోక్సభ సమరానికి సిద్ధమయ్యారు. వైనాడ్ నుండి తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కి ముందు రాహుల్ గాంధీ కల్పిరేడ్లో భారీ రోడ్ షో నిర్వహించారు. రాహుల్ గాంధీ వెంట ప్రియాంక గాంధీ, పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. ఇక వైనాడ్ నుండి రాహుల్ పై పోటీగా సిపిఐ అభ్యర్థి అమ్మిరాజా పోటీకి దిగడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె కూడా వైనాడ్ నుండి తన నామినేషన్ దాఖలు చేశారు. కేరళ అధికార పార్టీ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కలిసి ఆమెను బరిలోకి దించాయి. ఇక సిపిఐ జనరల్ సెక్రటరీ నిరాజ భార్య సిపిఐ పార్టీలో అమ్మిరాజా కీలక నేతగా ఉన్నారు. వైనాడ్ సీట్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2009 నుండి కాంగ్రెస్ ఇక్కడ వరుసగా గెలుస్తూ వచ్చింది. ఈసారి కూడా రాహుల్ విజయం తేలికే అని భావిస్తోంది ఆ పార్టీ. ఏప్రిల్ 24న జరుగుతున్న ఎన్నికలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్.